నరేంద్ర మోడీ గారి విషయంలో చూసిరా మీరందరూ వీడియో చూసిరా? కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆదిలాబాద్ బహిరంగ సభలో నరేంద్ర మోడీ గారిని ఏ విధంగా వ్యంగ్యంగా మాట్లాడిండు, ఏ విధంగా హేళన చేసే విధంగా మాట్లాడిండు, అమిత్ షా గారిని ఏ విధంగా హేళన చేసే విధంగా మాట్లాడిండ్రు, రాముల వారిని ఏ విధంగా కించపరిచే విధంగా మాట్లాడారు చూసిరా మీరందరూ వీడియోలు? చూడకుండా పక్కా చూడాలి, ప్రజలకు చూపడాలి. అటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావన్నా, నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కావన్నా ఇలా ప్రజలకు వివరించాలి. గతంలో ఇదే కరీంనగర్ గడ్డ మీద కేసీఆర్ హిందూగాళ్ళు బొందుగాలంటే ఏ విధంగా తీసి బొందబెట్టమో ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాముల వారి అక్షింతలను, రాముల వారి ప్రసాదాన్ని చివరకు రాముల వారినే కించపరిచే విధంగా, ఏలన చేసే విధంగా మాట్లాడుతుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలోని రామ భక్తులందరూ కూడా, రాముని వారసులందరూ కూడా, అక్షింతలు స్వీకరించిన రామ భక్తులు గాని, పులిహోర ప్రసాదాన్ని స్వీకరించిన రామ భక్తులు ఎవరు కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయద్దు. ఓటు ఎట్లేస్తామో ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అందుకే రాముని వారసులమైన మనం వాళ్ళ రామ రాజ్యం కోసం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో 10 నుంచి 12 సీట్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో పక్కా గెలుస్తున్నాం, గెలవబోతున్నాం. అందుకే